మీలో ఎంతమందికి చికెన్ అండ్ పరోటా కాంబినేషన్ అంటే ఇష్టమో చెప్పేసేయండి. నాకైతే సారన్ మేడం మూవీ చూసిన కాడి నుంచి పరోటా అంటే చాలా ఇష్టం ఏర్పడింది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరోటాస్ చూస్తాం కదా, పాల పరోటా అని చెప్పేసి, ఆకాశం పరోటా అని. అవి ఉంటాయో లేదో తెలియదు కానీ నా దగ్గర అవైలబుల్ ఉన్న పరోటా అని మాత్రం నేను తినాలి అనుకున్నాను. సో పరోటా చేయడం నాకు అంతగా తెలియదు, అందుకని చెప్పేసి ఇన్స్టామార్ట్లో నేను పరోటాను అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలంటే ఇంక ఇలా చేయడమే. సో నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుండగా ఇంకా వేరే ప్యాన్ మీద ఇలా పెట్టేసుకొని గీతో అటు ఇటు రోస్ట్ చేసుకున్నాను అనమాట చక్కగా. నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించింది, బాగా ఆకలేస్తుంది కూడా. సో ఫైనల్లీ పరోటా రెడీ అయిపోయింది, ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. కుమ్మేద్దామా పదండి. చాలా టేస్ట్గా ఉంది నిజంగా. ఏదైనా స్పెషల్ తినాలి అంటే ఇక బిర్యానీ కాకుండా ఇది కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్.